అక్కలంతా రాకెట్లు కొనుక్కొచ్చుకొని తయారుండొచ్చురు అవ్వగారింటికి పోయి అన్నదమ్ములకు గడతానికి తీరి డిజైన్లలో రాఖీలు తెచ్చుకొని ఉంటారు. ఇక అన్నలకు గట్టుడే కట్నాలు పట్టుడే. ఎవ్వల తాకతును బట్టి వాళ్ళు రాకెట్లకు ఖర్చు పెడుతుంటారు. దుక్నాలోళ్ళంతా హోల్సేల్ దుక్నాల కంచెలు తెచ్చి అమ్ముతుంటారు. ఇక శానా దిక్కుల అక్కలు తయారు చేసి అమ్ముతుండొచ్చురు గాని గీడ ఉన్నన్ని ఎరైటీలు ఇంకేడ ఉండకపోవచ్చుల్లా. దూది రాఖీలు, స్టోన్ రాఖీలు, నగల రాఖీలు, లాకెట్ల రాఖీలు ఇట్లా వందల తీర్ల రాఖీలున్నాయి. రేట్ ఏందో చెప్తే పరిశాన్ అయితారు పక్కా. 15 పైసలు 15 రూపాయలు కాదుల్లో, 15 పైసల నుంచి 1000 రూపాయల దాకున్నాయి. వీళ్ళు ఏడికెళ్ళి తెచ్చిండ్రు అనుకునేరు. ఏ అన్నోళ్ళే తయారు చేస్తుర్రు పట్నం అంబర్పేట్ల. కాకుంటే తయారు చేస్తానికి అక్కరికుండే ముత్యాలు, స్టోన్స్ ఏరే రాష్ట్రాలకెళ్ళి తెస్తారట. దేశంలోని వేరువేరు చోట్ల నుంచి నేను ముడి సరుకు తీసుకొచ్చి ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. ఢిల్లీ గాని, బొంబాయి గాని, రాజ్కోట్ గాని. నిన్నియాల్టి సంది కాదుల్లో, 30 ఏండ్ల కింద అన్నోళ్ళనైనా 10,000తోని దందా చాలు చేస్తే ఇప్పుడు 300 నుంచి 400 మంది అక్కలకు పనిచ్చే లెవెల్కి వచ్చిర్రు. జనవరి నుంచి ఆగస్టు దాకా అక్కలు ఇండ్లలోనే వండుకుంటా తీర్వాటం దొరికినప్పుడు వీళ్ళు డిజైన్లు చేసిచ్చిన ప్రకారం తయారు చేసి ప్యాకింగ్ చేస్తారట. అక్కలు ఒకదానికి రూపాయి, ఎన్ని వేస్తే అన్ని రూపాయలు అన్నట్టు. రోజుకు 400-500 వేస్తారట. అంటే 500 పక్కా అన్నట్టు. మళ్ళా అక్కలకు మొదలు వీళ్ళే ట్రైనింగ్ ఇస్తారట. అన్న బయట దేశాల్లో చదువుకొని వచ్చి మరి ఇదే దందాను ఉరికిస్తున్నాడు. తెలంగాణ జిల్లాలకే కాదుల్లో, ఒడిశా, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి హోల్సేల్ దుకాణాలు నడిపేటోళ్లు 100 మంది వచ్చి తీసుకుపోతారట. ఆన్లైన్ అంగట్ల సుత అమ్ముతారు. అంతేకాదు దూరం ఉండేటోళ్లకు పోస్టుల ఉత్త రాకే కాకుండా స్వీట్లు, పసుపు కుంకుమలు పెట్టి పంపే సౌలతి సుత వేసిండ్రు. ఈ ముచ్చటిట్లుంటే ఇక గీ రాఖీలు చూడుర్రి. ఎండి, బంగారం, వజ్రాలతోని తయారు చేసిండ్రు. సూరత్ లా ఓ నగల దుక్న పోళ్ళు ఏమన్నున్నాయా చెక్కున మెరుస్తున్నాయి పో. ఎండి అయితే 500 నుంచి 8,000, బంగారం రాకెట్లు అయితే 4,000 నుంచి 80,000. ఇక వజ్రాల రాకెట్లు కావాలంటే 35,000 నుంచి లక్షలలోనే ఉంటాయట. గంత ధర పెట్టి మనమేడ కొంటాం గాని చూసి మురవాల్సిందే. హ్యాపీ రక్షాబంధన్. హ్యాపీ రక్షాబంధన్.